5,000 ఓట్లతో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి 4.5 లక్షలు వచ్చిన ఆయన భరత్, నేను టీడీపీ తరపుని పాలుగారికి అపోజిషన్గా పోటీ చేయనని ఆయన మెసేజ్లు పంపించి డైరెక్ట్గా అందరితో చెప్తున్నాడు. 3వ స్థానం వచ్చిన జేడీ లక్ష్మీనారాయణ గారు జనసేన పార్టీ తరపుని ఇదే ఆఫీస్కి నవంబర్లో వచ్చి, నేను సంపూర్ణ మద్దతు మీకు ఇస్తున్నానండి, మీలాంటి వారు పార్లమెంట్లో అడుగు పెడితే దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు, సెక్యులరిజం కాపాడబడుతుంది, అలాంటి వారు అందరం మీకు మద్దతు ఇస్తామని జేడీ లక్ష్మీనారాయణ గారు అన్నారు. ఎంత ఎంకరేజ్మెంటు! ఇలాగా ఉన్న 3 క్యాండిడేట్లు కూడా ఈరోజు పోటీలో లేకపోవడం, ఎన్ని ప్రెషర్లు వచ్చినప్పటికీ వారు నాకు మద్దతు ఇవ్వడం, అది చాలా సంతోషం. అయితే డిసెంబర్ 25ని నన్ను విషప్రయోగం చేసిన వారు దొరికిపోయారు, 10 రోజులు నా ప్రాణాపాయాల్లో నుంచి బయటపడ్డాను, డాక్టర్ రాంబాబు గారు, డాక్టర్ శైలేష్ గారు, పెద్ద డాక్టర్లు, నర్సులు అద్భుతంగా నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు, ప్రార్థనలు జరిగాయి, దేవుడు నన్ను కాపాడాడు. ఎవరు విషప్రయోగం చేశారు అని క్లియర్గా అర్థమైన తర్వాత అక్కడ కమిషనర్ గారికి విశాఖపట్నం, ముఖ్యమంత్రి గారిని కూడా కలుద్దామని ప్రయత్నించాను. ఎలాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన గ్లోబల్ పీస్ సమిట్కి సంపూర్ణ మద్దతు డిసెంబర్ 13న ప్రకటించింది మీకు తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రకటిస్తే 2 రాష్ట్రాల అప్పులు తీరుతాయి, అభివృద్ధి చేస్తాం, సెంట్రల్లో మనకి ఎవరున్నా ప్రధానమంత్రి నాకు అనుకూలంగానే ఉంటారు, నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అన్న ఉద్దేశంతో నేను పోటీ చేస్తుంటే, ఇంత దౌర్జన్యంగా, ఇంత నీచంగా, ఇంత దిగజారిన స్థితికి 21st 22nd సెంచరీలో ఎంటర్ అవుతున్న మనం రాజకీయాలు ఇంత దిగజారడం ఎంత విచారం! అమెరికాలో ఎవరో మార్టిన్ లూథర్ కింగ్ని 1968లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిద్దామని ప్రజారాజ్యం పార్టీ పెట్టి 70 లక్షల మంది కాపుల్ని, బడుగు బలహీన వర్గాల్ని కాంగ్రెస్ పార్టీకి ఒక మంత్రి పదవికి అమ్మేయడానికి నేను కేసీఆర్ని కాదు, ఇక్కడ మోదీని తిట్టి ఢిల్లీలో మోదీతో పొత్తులు పెట్టుకోవడానికి ప్రాణం ఉంటుండగా, బ్రతికుంటుండగా ఏ పార్టీ జెండా కప్పుకోను, ఏ పార్టీలో మా పార్టీ విలీనం చేయను. లోక్ సత్తా పార్టీ చూడండి, జయప్రకాష్ నారాయణ గారు ఇంత మంచి ఆయన చక్కని పార్టీ పెట్టి దేశాన్ని, రాష్ట్రాన్ని మార్చుదామంటే ఆయన ఎవరు పట్టించుకోలేదు. పార్టీ మూసేలేదు కానీ ఇన్యాక్టివ్ చేసేసి ఏ పార్టీలో చేరకుండా ఉన్నాడు. అలాంటి ఆయనకు మనం సెల్యూట్ చెప్పాలి, మాదిరిగా తీసుకోవాలి. ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ నాకు ఒకటి తెలుసు, మన దేశం సర్వనాశనం అయిపోతుంది. విశాఖపట్నం ఎంపీగా నన్ను మీరు గెలిపించకపోతే ఈ దేశానికి దిక్కే లేదు. నేనేం చేస్తాను ఎంపీగా? విశాఖపట్నాన్ని దుబాయ్ లాగా, హాంకాంగ్ లాగా, సింగపూర్ లాగా, లాస్ ఏంజలస్ లాగా, హాలీవుడ్ సిటీ లాగా మార్చగలనని అందరికీ తెలుసు. నిరుద్యోగ సమస్య విశాఖపట్నంలో నిర్మూలన చేయగలనని తెలుసు. ఉచిత విద్య, వైద్యం ఏ ఎంపీ రూపాయి తేలేడు, నేను లక్షల కోట్లు తేగలనని తెలుసు. బడుగు బలహీన వర్గాల్ని పార్లమెంట్లో రిప్రజెంట్ చేస్తానని తెలుసు. స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా ఆపగలిగే సత్తా నాకు ఉందని తెలుసు. మరి తెలిసి కూడా 7569441275కి మీరు మెంబర్షిప్ తీసుకోండి, 100 రూపాయలు కట్టి డొనేషన్లు పంపండి అంటే వినిపించుకోరే.
విదేశీ డబ్బు తెచ్చి నేను వాడకూడదు, స్వదేశీ డబ్బుతోనే గెలాలంటే బిలియనీర్లు ఏమవుతుంది మీ కంపెనీలు? ఇప్పుడు 1,00,000 కోట్లున్న కంపెనీ 1000 కోట్లు అయిపోద్ది. శ్రీలంక, గ్రీసు, సుడాను, యూరోపియన్ కంట్రీసు, నైజీరియా, రిచెస్ట్ కంట్రీ వెనజువెలా అయిపోయినట్టు కళ్ళ ముందు మన దేశాలు పడిపోతుంటే ఒక ప్లాన్తో దేశాన్ని రక్షించాలి, ఎకానమీని డబుల్ చేయాలి. మోదీ 3 ట్రిలియన్, 5 ట్రిలియన్, 15 ట్రిలియన్ చేస్తానన్నాడు. ఆ ఉన్న 3 ట్రిలియనే లేదు ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత. ప్రపంచమంతా అప్పులు అడుక్కుంటూ ఇప్పుడు హిందూ ముస్లింల మధ్య గొడవ పెట్టడానికి రెడీగా ఉన్నారు. ప్రశ్నించే చంద్రబాబు నాయుడిని నోరు మూయించేశారు. జగన్తో ఏకమై సుప్రీంకోర్టులో ఆయనకి విరుద్ధంగా తీర్పు వచ్చింది. రేపో ఎల్లుటో మరలా ఎలక్షన్ ముందు వాళ్ళు ప్లాన్ చేసి మరలా చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడానికి సిద్ధం అవుతున్నారు. ఈయనకు కూడా బుద్ధి లేదు. 81 నుంచి 2014 వరకు నేను మద్దతు ఇస్తే చంద్రబాబు నాయుడు నీకు బుద్ధి లేదా? నాలాంటి వాడి మద్దతు నువ్వు తీసుకోవద్దా? రాత్రి పగలు నిన్ను గెలిపించడానికి సంవత్సరాలు కృషి చేసి డబ్బు ఖర్చు పెట్టి టీడీపీని గెలిపించమని నేను క్యాంపెయిన్ చేస్తే నువ్వేమో మోదీతో పొత్తులు పెట్టుకొని మోదీతో సరెండర్ అవ్వాల్సిన పనే ఉంది. 70 ఆ కెనడీ కుటుంబాన్ని అసాసినేట్ చేశారు. నాకు వస్తున్న బెదిరింపు కాల్స్ ఏంటి, వార్నింగ్లు ఏంటి? మోదీని ప్రశ్నించకూడదట. మరి ఎవరిని ప్రశ్నిస్తాం? సంవత్సరానికి 1,00,000 కోట్లు అప్పు చేసిన కాంగ్రెస్ని ప్రశ్నించాం. నెలకి 1,00,000 కోట్లు అప్పు చేసి దేశాన్ని సర్వనాశనం చేసిన మోదీని నేను ప్రశ్నించొద్దా? బీజేపీని నేను ప్రశ్నించొద్దా? 25 లక్షల కోట్లు అదానీ అంబానీలకి రుణమాఫీ చేసిన మోదీని ప్రశ్నించొద్దా? 3,600 కోట్లు ఖర్చు పెట్టి వృధా చేసి ధనాన్ని పటేలు విగ్రహాన్ని కట్టిన మోదీని ప్రశ్నించొద్దా? 15 లక్షలు ప్రతి ఒక్కరి జోబీకి ఇస్తాను నల్లధనం తీసుకొని వచ్చి అని 90 కోట్ల మందికి ఆ వాగ్దానం చేసి ఒక్కరికి కూడా డబ్బులు ఇవ్వని మోదీని ప్రశ్నించొద్దా? సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తాం, 10 సంవత్సరాలు 20 కోట్లని చెప్పి 5 లక్షల కంపెనీలు ఇండియాను వదిలేసిన మోదీని నేను ప్రశ్నించొద్దా? 8 లక్షల కోట్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 8,000 కోట్లకు అమ్మిస్తున్న అదానీకి మోదీని నేను ప్రశ్నించొద్దా? అమెరికా విదేశాల నుంచి క్యూ కట్టేస్తారు మన ఇండియాకి, ఇండియా నెంబర్ 1 అయిపోతుంది అని చెప్పిన మోదీని ప్రశ్నించొద్దా? ఇండియన్స్ ఎక్కడికి వెళ్ళినా వీసాలు అవసరం లేదు, బ్రహ్మరథం పడతారంటే ఈరోజు ఇండియన్స్ ఇండియాను వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఇండియా సర్వనాశనం అయిపోయింది. మోదీని ప్రశ్నించొద్దా? ప్రపంచ దేశాలన్నిటికీ వ్యతిరేకంగా ఉన్న చట్టాల్ని మార్చేస్తున్న మోదీని ప్రశ్నించొద్దా? పీస్ సెంటర్ కట్టండి, రామ మందిరం కాదు, మసీదు కాదు, దేశంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ గర్వపడేటట్టు గ్లోబల్ పీస్ సెంటర్ కట్టండి అంటే వాజ్పేయి, అద్వానీ ఒప్పుకున్నారు. కానీ ఈరోజు మోదీ ఏం చేస్తున్నారో తెలుసు. నా కళ్ళ ముందు ఇంత అన్యాయం అయిపోయి మన దేశం అడుక్కునే పరిస్థితుల్లో అప్పులు దొరకని దేశంగా మారిపోయిన ఈ దేశాన్ని నడిపిస్తున్న ప్రధానమంత్రిని నేను ప్రశ్నించొద్దా? నా ఓటు హక్కుని తీసేద్దామని ప్రజాశాంతి పార్టీని రద్దు చేద్దామని సింబల్ ఇవ్వకుండా అలర పెడదామన్న మోదీని, మోదీ తొత్తులైన కేసీఆర్, చంద్రబాబు, జగన్ని ప్రశ్నించొద్దా? మరి ఎవరిని ప్రశ్నించాలి? ప్రశ్నించిన ప్రతి ఒక్కడిని ప్రాణం తీసేస్తారా? ప్రశ్నించిన ప్రతి ఒక్కడి నోరు మూయిస్తారా? పర్వాలే,
ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ సత్యం మాట్లాడుతూనే ఉంటాను. నేను షర్మిలాని కాదు, కాంగ్రెస్ పార్టీని రాత్రి పగలు తిట్టి అదే కాంగ్రెస్ పార్టీకి ప్యాకేజ్ స్టార్గా అమ్ముడుపోవడానికి. నేను పవన్ కళ్యాణ్ కాదు, మోదీని, చంద్రబాబుని, లోకేష్ని రాత్రి పగలు తిట్టి మరలా అదే మోదీకి, చంద్రబాబుకి అమ్ముడుపోవడానికి. ఆయన అంటే గతి లేదు, మోదీ చెప్పినట్టు చేయకపోతే జైల్లో పెడతాడు. అయితే తెలుగు ప్రజలకు నేను ఇచ్చే పిలుపు, తెలంగాణ మిత్రులారా, తెలుగు ప్రజలారా, ఆంధ్రులారా, మన తెలుగు సత్తా చూపించాలంటే టీడీపీలో టికెట్ రేని కేసినేని నాని, నానియో మరలా వైఎస్ఆర్సీపీలో కలడమా, వైఎస్ఆర్సీపీలో టికెట్ రానోళ్ళు టీడీపీలో కలడమా? ఈ రెండు అగ్ర కులాలేనా మనల్ని ఏలాలి? ఈ రెండు కుటుంబాలు, రాజశేఖర రెడ్డి కుటుంబం, చంద్రబాబు నాయుడు కుటుంబమేనా మనల్ని ఏలాలి? ఈ రెండు కులాలేనా మనల్ని ఏలాలి? మనం బీసీలు 60% ఉన్నాం, కాపులు 27% ఉన్నాం. పవన్ కళ్యాణ్ అంటాడు, కాపులందరూ వచ్చి నాతో జాయిన్ అవ్వండి. నేను కాపుల్ని చంపిన వంగవీటి రంగాని చంపిన ఆయనతో నేను జాయిన్ అయిపోయాను. బుద్ధి బుర్ర ఉందా ఆ పవన్ కళ్యాణ్కి? ఇదా? ఇలాంటి సత్యాలు మాట్లాడుతుంటే ఒక్కరేనా నేను బ్రతికుండాలని కోరుకుంటారా? ఎంత అన్యాయం! నేను ప్రశ్నించుకుంటే ఎలాగుండగలను? యేసు ప్రభు నన్ను ఈ దేశానికి పంపించాడు, చనిపోయిన నా భార్యను లేపాడు, రాష్ట్రాన్ని, దేశాన్ని సెక్యులర్ కంట్రీగా హిందూసు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కలిసి ఉండాలి అంటే, ఎకానమీ డబల్ అవ్వాలి అంటే, అప్పులు తీరాలి అంటే ఎడ్యుకేటెడ్ మీరందరూ ఓటేయరా? ఓటు వేయని ప్రతి ఒక్కడిని దేవుడు శపించుగాక. ముఖ్యంగా విశాఖపట్నంలో కేఏ పాలకు ఓటు వేయని, ఎందుకంటే మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి శ్రమ, శాపం, నష్టం అని బైబిల్లో ఉంది. ముస్లింలారా, జగన్మోహన్ రెడ్డి మీతో ఉన్నాడా? మిమ్మల్ని అమ్మలేదా? చంద్రబాబు నాయుడు మిమ్మల్ని అమ్మలేదా? పవన్ కళ్యాణ్ మిమ్మల్ని అమ్మలేదా? బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిమ్స్ మీరు ఏకం కారా? అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చరా? గద్దరన్న ఆశయాలు నెరవేర్చరా? రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడరా? అందుకే ఈరోజు నేను అనౌన్స్మెంట్ ఏం చేస్తున్నాను హైదరాబాద్ నుండి, నన్ను చంపటానికి వీరందరూ కృషి చేస్తున్నారు. అయినప్పటికీ నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నానని మరొకసారి అనౌన్స్మెంట్ చేస్తున్నాను. నన్ను ప్రేమించిన వారు, రాష్ట్రాన్ని ప్రేమించిన వారు, దేశాన్ని ప్రేమించిన వారు, దేవుణ్ణి ప్రేమించిన వారు 7569441275 మెంబర్షిప్ తీసుకోండి. వైజాగ్లో అందరినీ కాల్ చేయండి. మీరు రండి, ఇంటింటికి తలుపులు తట్టండి, కేఏ పాలకు ఓటేయమని చెప్పండి. దేశం బాగుపడాలి, మీరు మీ పిల్లలు బాగుపడాలంటే.